ప్రేమ అనే మాయలో అక్కడ మోసం జరుగుతుందన్న సంగతి మర్చిపోయి, ప్రేమ అనే మాయలో జరుగుతున్న ఘోర కళ్యాణం చెప్పిన మనం ఎదుటిని చూసిన వెంటనే పడిపోయామని. కానీ బైబిల్ ఏమని చెప్పిన, చూసిన వెంటనే పడిపోయేవంటే అది లవ్ కాదు. చెప్పండి, లస్ట్. నువ్వు చూసిన వెంటనే నీకు అట్రాక్షన్ కలుగుతుందంటే అది లవ్ కాదు, లస్టే. వ్యామోహం, మోహపు చూపులు. ఒక స్త్రీని నువ్వు చూడాలని నీకు అనిపిస్తున్నప్పుడు అప్పుడే వాటికి కళ్ళెం వెయ్యకపోతే నీ బతుకులో భారీ మూల్యాన్ని చెల్లించాలి. నీ బతుకులో ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాలంటే నువ్వు ఆకర్షించొద్దన్న విషయాన్ని ఆకర్షించావు, నీకు వద్దన్న ఒక లేని స్వభావాన్ని తెచ్చుకున్నావు. ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో సుదీర్ఘమైన వివరణ ఏం చెప్పాడంటే, ఎదుటివారి విషయంలో కోపం జాగ్రత్త, ఎదుటివారి విషయంలో మోహం జాగ్రత్త. నా ఇమేజ్ ఎప్పుడు నేను కాపాడుకోగలను. సూర్యుడికి మహిమ, ఆ మహిమ అలా ఉన్నదంటే తన ఉనికి కోల్పోకుండా ఉంటాను. ప్రభు దుష్టులు ఆయన స్వరూపమందు చేయబడిన నేను ఆ ఇమేజ్ కోల్పోకుండా ఉండాలంటే నేను చేయాల్సినది ఆ మోరల్స్ నేను పడిపోకుండా చూసుకోవాలి. చూసిన ప్రతి అందం వెనక పరిగెడడం, చూసిన ప్రతి ఆకర్షణ వెనకాల పరిగెడితే నేను చెప్తున్నాను, నిన్ను నువ్వే కోల్పోయి ఒక బానిసగా బతుకుతున్నావని మర్చిపో. ఒక పేపర్ను చూస్తే వ్యామోహం, ఒక బయట ఒక వాల్ పోస్టర్ చూస్తే వ్యామోహం, చివరికి ఒక రోడ్డు మీద వెళుతున్న వ్యక్తులను చూస్తే వ్యామోహం. నువ్వేమైపోయి తెలుసా? వ్యామోహానికి బానిసై. కోపం వస్తున్నప్పుడు నేను అదుపు చేయలేకపోతున్నానండి, చేయిసిరేస్తున్నానంటే నువ్వు కోపానికి బానిసై. ఒకడు బయట ఉన్న అలవాట్లకు బానిసైపోతే ఒకడు అంతర్గతమైన అలవాట్లకు బానిసైపోతున్నాడు. ఒక్కటి రెండు కాదు, ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఆయన అన్న చివరి మాట ఏంటి చెప్తున్నా, ఈ నా మాటలు విని దాని ప్రకారము ప్రవర్తించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడు.